ట్రెండింగ్ మోజీస్. అవును అంకుల్, మీ అబ్బాయి మీరుంటే తడబడుతున్నాడు గాని లేకపోతే షార్పే. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా. ఏంటా తొందర? జాగ్రత్తగా తీసుకొచ్చాను, జాగ్రత్తగా నేను దింపొద్దాం ఇంటికాడ. పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. ఊరుకమ్మా, నువ్వు నీ మొహమాట మనం. అరే ఎదవా, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపేసిరా. ఇలా నువ్వేరా ఎదవా, ఇలా అందమైన అమ్మాయితో వాళ్ళ ఇంటి దాకా వాకింగ్. పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల గుండెను ఇల్లా దండగ అల్లా పూలమ్మే పిల్ల. ఏంటి డ్రీమ్సా? అబ్బా, మరి ప్రపోజ్ చేసావా? లేదండి. మరి ఎప్పుడు చేస్తావు? అంటే మీరంటే ఆడలు, ధైర్యవంతులు. మీకున్నంత ధైర్యం మా మగాళ్ళకు ఉండదు కదండి. కొంచెం టైం పడుతుందండి. ధైర్యం కావాలా? మరైతే అమ్మాయిని వాటర్ బాటిల్ అనుకో. ఏంటి షాక్ అయ్యావా? లాస్ట్ ఎపిసోడ్ లో నీ డైలాగే కదా ఇది. ప్రపోజ్ చేస్తావా? చేసి నన్ను వాటర్ బాటిల్ అనుకుంటావా? చెప్పు తెగిపోతే. సరే రా. మరి ఇంకెప్పుడు చెప్తావు ఆ పిల్లకి? ఐఏఎస్ అయ్యాక? ఓకే, అప్పుడైతే నీకు నో చెప్పే ఛాన్సే ఉండదు. వినటానికి బాగానే ఉంది, కానీ ఐఏఎస్ అవడమే కష్టంగా ఉంది. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. అయిపోతావులే, ఎందుకంటే నీ నరనరాల్లోనూ అణువు ఐఏఎస్ ఐఏఎస్ అని ప్రతిక్షణం తప్పిస్తూ ఉంటాయంట కదా. మీ నాన్న చెప్పాడు. మీ నాన్నగారు నిన్ను ఇంట్లో తిడతాడేమో గాని ఈదిల్లో మాత్రం మామూలుగా లేపట్లే. లేపుతున్నాడా? మరి మా వాడది, మా వాడిది, మా వాడు తోపు, మా వాడు తురుమని వస్తుంటే దారి పొడుగునా కనిపించిన ప్రతి ఓళ్ళకి నీ ఐఏఎస్ ముచ్చట్లే. ఈ పనికి మళ్ళీ ముచ్చట్లతోనే ఈ నాకు రోజు ముచ్చట్లు పట్టేస్తాను చచ్చా. ఇక మా నాన్నగారి దగ్గర అయితే నీ గురించి మీ నాన్న ఇచ్చిన బిల్డప్ ఆ బిల్డప్ బాబానే మించిపోయింది అనుకో. అంత ఓవరాక్షన్ చేశాడా? అది మీ బ్లడ్ లోనే ఉందిగా. మీరు ఏది మర్చిపోరనుకుంటా సిన్ని గారు. మర్చిపోవడానికి మీ నాన్నలాగా నాది కోడి బుర్ర కాదుగా, నాది గూగుల్ తొర్రే. అవునవును, నాలకే మీది కూడా గూగుల్ తర్ర తర్ర. ఫైనల్ గా నీ చిట్టి తొరకి బాగా సాన్ పెట్టి ఐఏఎస్ అయిన తర్వాత అమ్మాయికి ప్రపోజ్ చేస్తా అంటావు, అంతే కదా? అంతే అంతే. మా నాన్నగారు నాకు ఐఏఎస్ అల్లుడే కావాలంటున్నారు. అలాగే మీ నాన్న కూడా ఐఏఎస్ కొడలే కావాలంటారేమో. ఇంతకీ నువ్వు ప్రేమించే అమ్మాయి ఐఏఎస్ ఏనా? అంటే అది నేను ప్రేమించేది నిన్నేనా తల్లి, నువ్వు ఐఎస్ఐగా చదివేది. ఏంటి కాదా? కాకపోతే మీ నాన్న చేతిలో నీ ప్రేమకి ఫుల్ స్టాపే. ఏంటి టెన్షన్ పడుతున్నావా? ఎందుకు? ఐఏఎస్ అయితే పవర్ మొత్తం నీదేగా, మీ నాన్నని ఈజీగా డీల్ చేయొచ్చు. డోంట్ వర్రీ. ఫైనల్ గా నువ్వు ఐఏఎస్, నీ వైఫ్ ఐఏఎస్. ఇక నా విషయంకి వచ్చేసరికి మా నాన్న చూసే నా హస్బెండ్ ఐఏఎస్, కానీ నేను ఐఏఎస్ అవ్వలేను. అవ్వలేరా? వై? ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నారు? కొంపదీసి మీకేమైనా చెప్పిన జబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ క్యాన్సరా? ఇంట్లో చెప్పుకోలేకపోతున్నారా? తొందరగా చచ్చిపోతున్నారా? ఏ ఆగు, నాకు అలాంటి జబ్బులేం లేవు. నువ్వు కొత్తగా జబ్బులు నాకు అంటించకు. సారీ అండి, కానీ మీరు ఐఏఎస్ అవ్వకపోవడం ఏంటండి? దీనికి పెద్ద రీజన్ ఏం లేదు, నాకే అవుతానన్న కాన్ఫిడెన్స్ లేదు. మీకు కాన్ఫిడెన్స్ లేదా? మీరే ఆ మాట అంటే నాలాంటి గూగుల్ తొర్రగల పరిస్థితి ఏంటి మేడం? మీరు వేరు, నేను వేరు. మీ నాన్న చెప్పినట్టు మీ బ్లడ్ లోనే ఉంది ఐఏఎస్. మేడం
మీకు దండం పెడతాను మేడం. నేను ఏమాత్రం పోటీగారినో మీరు వేసిన మొదటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పకముందే పసిగట్టి కూడా ఎందుకు మేడం మా నాన్నకి మేటర్ తీర్చుకొని ఎదవం చేస్తాడు. అలే సిట్టిగా, అలే అబ్బాసు, మన అయ్యే సిట్టికెళ్ళా ఎవరిలో పిల్లని తీసుకుని పోతాడా, వాళ్ళు లౌండ్ వేసేద్దాం పదా. అలాగే బావా. ఎవరా ఎదవలు? అలా నా సిడ్డి దోస్తులు. చెడ్డీ దోస్తులా? ఎస్, ఆడి పేరు సత్తి, ఆ పక్కోడి పేరు అబ్బాస్. కానీ వాడికి అనుమానం ఎక్కువ. చూస్తేనే తెలుస్తుంది. అదే సిట్టిగా ఎవరిలో ఈ పిల్ల? మా నాన్న ఫ్రెండ్ కూతురు అంటరా, కాబోయే ఐఏఎస్. ఐఏఎస్ అలే అబ్బాసు, విన్నావా? అదే చూస్తున్నానురా. చూస్తున్నావా? ఈ పిల్లనెక్కడో చూసినట్టుందా? చూసావా? నాకెప్పుడు కనపడలేదే. హాయ్, ఐఎమ్ సత్తి. మన టాలీవుడ్ కాబోయే స్టార్ హీరో. స్టార్ హీరోనా? ఆడికి సినిమాలంటే కథ పిచ్చండి. హాయ్, ఐఎమ్ అబ్బాస్, నాట్ ప్రభాస్. అబ్బా. ఈ స్ట్రీట్ మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రిలియంట్ డిటెక్టివ్ నేనే. ఓహో, అయితే వీళ్ళ నాన్న పీపీ గారు చెప్పిన పనికి మాలిన ఎదవలు మీరే అన్నమాట. పనికి మళ్ళీ ఎదవలం. వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది మీ స్టడీ ఎందుకు ఇలా సంకనాకిందో అని. లే సిట్టిగా, ఎవతల ఇది నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందా? ఆ, ఆ సిట్టి కాబోయే పెళ్ళాన్ని. పెళ్ళామా? అవునరా, అవసరం అయితే ఫిక్స్ అవుతాను. ఏంటి ఇప్పుడు?